హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తుంటే, ఆయన ఎవరు ఏ దేవునికి మొక్కుతారో అని చెప్పడం చూస్తుంటే, ఆయన మహాభారతంలోని శకునికి మామకు పూజ చేసేటట్టు నాకు అనిపిస్తున్నది. మరి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, అనుకోకుండా ముఖ్యమంత్రి కావాలంటే మరి ఏ దేవునికి పూజించాలను, తమ్ముళ్ళందరూ సెటిల్మెంట్లు అందరూ గట్టిగా చేయాలంటే ఏ దేవుణ్ణి పూజించాలను, ఆయన అధ్యక్షులను, పార్టీ అధ్యక్షులను సమన్వయపరచడంలో భాగంగా ఈ విధంగా చెప్తున్నా అంటున్నాడు. కానీ ఆయన రాంగ్ రూట్లో వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి హిందూ మతాన్ని ఆయన వాడుకుంటున్నాడు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా తుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నాడు. ఎట్లకెంచి ఆయన వార్తల్లో ఉండేటట్టు కాంగ్రెస్లో ఉన్న పెద్దల అనుభవజ్ఞుల వాళ్ళ యొక్క మనసును ఇటు కేంద్రీకరించకుండా, అధికారం వైపు కేంద్రీకరించకుండా ఆయన సీటును కాపాడుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి మరి పెద్దింటి అల్లుడు కావడానికి ఏ దేవుని మొక్కిండో చెప్పాలి. కాబట్టి అధికారం ఉందన్న అహంకారంతో కొన్ని వర్గాల తుష్టీకరణ కోసం ఈ విధంగా మాట్లాడడం హిందువుల మనోభావాలను కించపరిచినట్టే అవుతుంది. రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే పూటకో మాట అయినా మాట్లాడడం జరుగుతున్నది. రాజకీయ అధికారం కోసం ఎంత కిందికైనా దిగజారుతాడు అనడంలో రేవంత్ రెడ్డి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.